हाय फ्रेंड्स वेलकम टू विनय ब्लॉग्स కార్లలో అయితే మనం అయితే నార్మల్గా అయితే చాలా ఇంటీరియర్ అన్నీ చేయించుకుంటాం బట్ ఏంటంటే డాష్ కెమెరా అయితే మనం స్కిప్ చేస్తాము సో డాష్ కెమెరా వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి డ్రైవింగ్ అప్పుడు ఎదురుగా ఎవరైనా సడన్గా వచ్చేసి యాక్సిడెంట్ కానీ ఏమైనా చేస్తే మాత్రం మన దగ్గర అయితే ప్రూఫ్ ఉండదు ఏమన్నా ఉన్న కోర్ట్ కేసెస్ ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతాయి సో బైకర్స్ మాత్రం ఎలా పడితే అలా తోలుతారు డ్రైవింగ్ కానీ చాలామంది వెహికల్స్ కానీ సో దానివల్ల అయితే మనకు ఒక ప్రూఫ్ కావాలి అంటే డాష్ కెమెరా మాత్రం కన్ఫామ్గా ఉండాలి సో అందుకే మనం ఈరోజు అయితే మనం ఒక డాష్ కెమెరా అయితే ఆర్డర్ చేసుకున్నాము క్యూబో డాష్ కెమెరా ఇది మనం అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాము 3300కి అయితే మనకి ఇది వచ్చేసింది సో ఇది దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో మనమైతే ఇది తక్కువ కాస్ట్లో అయితే మనం ఆర్డర్ చేసుకున్నాము సో దీనికంటే ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి 10,000 రూపీస్ ఇలా ఉంటాయి సో తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే తీసుకుందామని అయితే మనం ఇదైతే తీసుకున్నాము 3000లో వచ్చేసింది 3300 అరౌండ్ సో దీని యొక్క ఫ్యూచర్స్ దీని యొక్క బెనిఫిట్స్ అండ్ ఇందులో బాక్స్లో ఏమేమో కంటెంట్స్ వచ్చాయి ఏందనేది అయితే పూర్తిగా మనమైతే ఈ వీడియోలో చూద్దాము సో దీని యొక్క పనితీరు కూడా మనమైతే మొత్తం ఈ వీడియోలో అయితే మనం చూద్దాము మన కార్లో కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు దీని యొక్క పూర్తి ఫ్యూచర్స్ మీకు చెప్తాను జెన్యూన్గా జస్ట్ మన కార్ సేఫ్టీ కోసం అయితే నేనైతే ఈరోజు అయితే మన ఈ వీడియో చేస్తున్నాను సో మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని చూసేసేసి మీ కార్లో కూడా డాష్ కెమెరా అయితే కావాలి అనుకుంటే ఇన్స్టాల్ చేసేసుకోండి ఇది హీరో గ్రూప్ కంపెనీ వాళ్ళది బట్ ఇది ఏంటంటే 360 డిగ్రీస్ కెమెరా దీంట్లో మనం వీడియోస్ కూడా వ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు 360 డిగ్రీస్ సో ఇవన్నీ మీకు ఫ్యూచర్స్ ముందు చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా ఈ బాక్స్లో ఏమేమి వచ్చాయి కంటెంట్స్ అయితే చూద్దాం ఫైనల్లీ అయితే మన డాష్ కెమెరా అయితే ఇదిగోండి దీని యొక్క బాక్స్లో కంటెంట్స్ అయితే మనం ఇప్పుడు చూసేద్దాము సో ఇది అన్బాక్సింగ్ కూడా చేసేద్దాము దీంట్లో ముందుగా చూస్తే మాత్రం మనకి మేడ్ ఇన్ ఇండియా లోగో అయితే కనబడుతుంది మేడ్ ఇన్ ఇండియా జూలై 2024 మ్యానుఫ్యాక్చర్ దీని మీద కాస్ట్ వచ్చేసి 5,999 రూపీస్ ఉంది బట్ ఏంటంటే ఇది మనకు ఆన్లైన్లో అయితే కాస్ట్ తక్కువలో వచ్చింది దీంట్లో వచ్చేసి మనకి డాష్ క్యామ్ ప్రో అండ్ కార్ ఛార్జరు పవర్ కేబుల్ వారంటీ కార్డ్ అయితే వస్తుంది ఇది 1 year వారంటీతో అయితే మనకు వస్తుంది ఇంకా దీని యొక్క క్యూబో లోగో అయితే మనకి ఇందులో ఇచ్చేసారు హీరో గ్రూప్ వెంచర్ సో గెట్ ఎవ్రీ ఈవెంట్ ఆన్ ది క్యూబో యాప్ ఇది క్యూబో యాప్ తోటి అయితే మనకు రన్ అవుతుంది దీంట్లో ఎవ్రీథింగ్ అయితే మన క్యూబో యాప్లో అయితే సేవ్ అవుతూ ఉంటుంది దాని నుంచి వచ్చేసి ఇంకా ఇటు సైడ్ చూసేసుకుంటే లెఫ్ట్ సైడ్ క్యూబో డాష్ క్యామ్ దీని యొక్క ఫీచర్స్ అయితే ఇచ్చిండు హై క్వాలిటీ వీడియో క్యాప్చర్ 360 డిగ్రీ సూపర్ విజన్ నైట్ విజన్ టైమ్ ల్యాప్స్ వీడియో వైడ్ లైన్ కవరేజ్ రికార్డింగ్ ఆన్ డిమాండ్ డిటాచబుల్ డిజైన్ ఇది ఏంటంటే డిటాచబుల్గా డిజైన్ అయితే ఉంది 1 TB వరకు అయితే మెమరీ కార్డ్ అయితే దీనికి సపోర్ట్ చేస్తుంది సూపర్ కెపాసిటర్ అయితే ఇన్స్టాల్ చేసేసి ఉన్నదనేసి వీళ్ళు మెన్షన్ చేశారు సో లోపలికి వెళ్ళి అయితే ఏమేమి వచ్చాయో కంటెంట్స్ చూద్దాం ఈ సీల్ అయితే ఓపెన్ చేసి ఉన్నది అయితేనే మీరు చూసుకొని తీసుకోండి ఓపెన్ చేసి ఉంటే మాత్రం బిస్కెట్ అయితే ఉంటాయి సో బాక్స్ ఓపెన్ చేయకుండా మాత్రం దాంట్లో మనకైతే ఫస్ట్ అయితే డౌన్లోడ్ క్యూబో ప్రో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ నుంచి స్కాన్ చేసుకుని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ఏమేమి ఉంటాయి ఏంది దాని ఫ్యూచర్స్ ఏంటంటే దాని యొక్క గైడ్ ఇది మనం స్కాన్ చేసుకుంటే మాత్రం వీళ్ళ అసిస్టెంట్స్ అయితే మనకు సపోర్ట్ ఉంటుంది సో ఇది అయితే పక్కకు పెట్టేద్దాం సో మనకైతే బాక్స్ కంటెంట్స్ అయితే ఇగోండి కెమెరా ఒకటి ఇచ్చిండు అండ్ ఛార్జర్ ఇచ్చిండు సో ఈ రెండే అయితేనే మనకి ఇచ్చేసారు ఈ బాక్స్లో కంటెంట్ అయితే ఏమీ వేరే అయితే అడుగునైతే ఒక ఛార్జర్ కేబుల్ అండ్ మన వైర్ అయితే అందులో పెట్టుకోవడానికి అయితే ఇచ్చిండు సో ఒక ఫిల్మ్ డాష్ కెమెరాకి ముందు అంటించుకుంటే ఇదైతే నైట్ విజన్ కానీ వీటన్నిటికీ సపోర్ట్ చేస్తుంది ఫిల్మ్ ఇది కూడా డిటాచబుల్ కట్ చేసి అయితే మనం అంటించుకోవాలి ఇది కెమెరాకి 2-in-1 స్టిక్కర్ ఇది కెమెరా ప్లేస్ చేసుకోవడానికి ఇది ఏంటంటే కార్లో మన వైర్ని అందులోకి నెట్టుకోవడానికి ఇది అంటే అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది సో వైర్ కూడా చాలా పొడుగైతే లెంత్ ఇచ్చేసిండు సో ఇవన్నీ కంటెంట్స్ ఇది పక్క పెట్టేద్దాము సో మనం ఫైనల్ మన కెమెరాని అయితే చూసేద్దాము కానీ ఇందులో మాత్రం మెమరీ కార్డ్స్ అయితే అన్ని రకాల మెమరీ కార్డ్స్ అయితే సపోర్ట్ చేయదు కెమెరా మాత్రం బడా సైజ్ ఉన్నది భారీగా ఉన్నది కెమెరా నేను చిన్నగా ఉంటుంది అనుకున్నా సో ఇది ఇట్లా టేప్ అంటించేసేసి మన కెమెరా ఇట్లా పెట్టేసుకోవచ్చు ఇలా 360 డిగ్రీస్ రౌండ్ చేసుకోవచ్చు మనం వద్దు అనుకుంటే మాత్రం కెమెరాని కూడా డిటాచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ బటన్ ఒకటి ఇచ్చిండి ఇది బటన్ తీసేసి కెమెరా డిటాచ్ చేసేసుకొని సో మనం ఇది ఎటైనా తీసుకొని కూడా వెళ్ళచ్చు కెమెరా ఇది
వీడియోస్కి బయట వేరే యాక్సిడెంట్ కానీ ఏమైనా అయినప్పుడు మనం ఇదైతే తీసుకొని వెళ్ళేసి చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఇన్స్టాల్ ఇలా చేసుకోవచ్చు. అయిపోయాయి ఇంతే. కాకపోతే కెమెరా క్వాలిటీ మాత్రం భారీగా ఉంది, బాగుంది చూడటానికి. ఇది ఆన్ బటన్. ఈ డాష్ కెమెరాకి అయితే మనం కంటిన్యూస్గా అయితే పవర్ అయితే కనెక్ట్ చేసే ఉంచుకోవాలి. సో ఇదైతే ఆఫ్ చేసినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోతుంది. పవర్ కనెక్షన్ మాత్రం కన్ఫామ్గా కంటిన్యూగా చేసుకునే ఉండాలి, లేకపోతే మాత్రం ఇదైతే ఆఫ్ అయిపోతుంది. ఈ కెమెరాకి రాదు పవర్ అయితే. సో మనమైతే కన్ఫామ్గా పవర్ ఉండేటట్టు అయితేనే చూసుకోవాలి. ఇది మనం కార్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత అయితే మీకు వీడియో అయితే పూర్తి దీన్ని ఎలా వస్తుంది అనేది మొత్తం అయితే మీకు ఇన్స్టాలేషన్ అయితే మీకు చూపిస్తాను. ఫైనల్లీ క్యూబో కెమెరాని అయితే మన కార్లోకి అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. బట్ దీంట్లో ఏంటంటే మనం మెమొరీ కార్డ్ని అయితే పెట్టాలి. దీంట్లో మెమొరీ కార్డ్స్ అన్నీ అయితే సపోర్ట్ చేయవు. సో ఇది మనం సామ్సంగ్ 128GB తీసుకున్నాం, ఈవో ప్లస్ది. సో ఇదైతే ఇందులో పెట్టేసేసి అయితే మనం అయితే కార్లో ఇన్స్టాల్ చేద్దాం. లెట్స్ గో. ఈ మెమొరీ కార్డ్ని అయితే తీసేసుకొని మనం ఈ మెమొరీ కార్డ్ అయితే 1100 దాకా పడింది. దాంతోపాటు SD కార్డ్ స్లాట్ కూడా ఇచ్చేసిండి దీంతో. సో ఈ మెమొరీ కార్డ్ అయితే ఫైనల్లీ మెమొరీ కార్డ్ని అయితే మనం ఇందులోకి అయితే ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ స్లాట్ అయితే ఉన్నది, మెమొరీ కార్డ్ స్లాట్. సో ఇలా పెట్టిన తర్వాత అయితే మనం అయితే ప్లేస్ చేసేసుకోవాలి. ఈ వైర్ అనేది మనం అయితే కార్లో డాష్ బోర్డ్ నుంచి అయితే ఇలా కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కనెక్ట్ చేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ఇన్స్టాంట్లీ అయితే ముందైతే క్విక్గా పెట్టేసేసుకుంటున్నాము. ముందు ఎలా ఉందో టెస్ట్ చేద్దామని. ఒకవేళ నచ్చకుంటే మాత్రం రిటర్న్ అయితే చేసేద్దామని అయితే ఒక ఆలోచన అయితే ఉన్నది. ఇలా అయితే స్టిక్ చేసేద్దామనేసి అయితే మన ప్లాన్. దీనికైతే 2-in-1 ప్లాస్టర్ ఉంటుంది. ఇది తీసేసి అయితే రిమూవ్ చేసేసి అయితే సో స్టిక్ చేసుకున్న తర్వాత ఈ కేబుల్ని అయితే మనం ఛార్జింగ్ సాకెట్కి అయితే కనెక్ట్ చేసేసుకోవాలి. మనకు ఆల్రెడీ సాకెట్ ఉంది కాబట్టి వేరే అయితే ఏం చేయట్లేదు. ఇలా అయితే మనకి సౌండింగ్ వస్తుంది. దాని తర్వాత అయితే మనం అయితే మొబైల్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, క్యూబో యాప్. సో ఇది స్కాన్ చేసేసుకొని అయితే మనం క్యూబో యాప్ని డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వయా లింక్ ద్వారాగా. సో ఇలాగైతే మనకి లింక్ వచ్చేస్తుంది. క్యూబో ప్రో లేదంటే మనం ప్లే స్టోర్లో కూడా డైరెక్ట్గా క్యూబో ప్రో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాగైతే క్యూబో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే పర్మిషన్స్ అయితే ఎలో అడుగుతుంది. ఇలా మనం అన్నిటికైతే ఎలో చేసేసుకోవాలి. ఎందుకంటే పర్మిషన్ యాక్సెస్ చేసుకుంటేనే మాత్రం మనకైతే వీడియోకి సంబంధించిన అన్నీ అయితే వస్తాయి. మన లొకేషన్ కూడా అడుగుతుంది. సో మనం అయితే దానికైతే అప్రూవల్ ఇచ్చేసుకోవాలి. మనం అయితే రిజిస్టర్డ్ ఈమెయిల్ తోటి అయితే మనం లాగిన్ అవ్వాలి. మనమైతే మన మెయిల్ తోటి అయితే లాగిన్ అవుతున్నాం. మన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, అయితే సబ్మిట్ కొట్టాలి. మనకైతే ఓటీపీ వస్తుంది. సో మనమైతే ఈ ఓటీపీని అయితే మనం ఎంటర్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా అయితే లాగిన్ అయితే అయిపోయింది. మన డాష్ కెమెరా వచ్చేసి డీటెయిల్స్ అయితే మొత్తం మనం అయితే ఇందులో ఇచ్చేసుకోవాలా. క్యూబో డాష్ కెమెరా అయితే వస్తుంది ఇక్కడ ఎక్స్ప్రో. ఇందులో మనం పాస్వర్డ్ అనేది ఇచ్చేసేసుకోవాలి. సో ఫైనల్ అయితే లాగిన్ అయితే అయిపోయింది. కనెక్ట్ కొట్టేసేసి మనం అయితే డివైస్ని అయితే కనెక్ట్ చేసేసుకోవాలి. డివైస్ కూడా కనెక్ట్ సక్సెస్ఫుల్లీ. కంగ్రాచులేషన్స్, న్యూ డివైస్ ఇస్ కనెక్టెడ్, కంటిన్యూ. డివైస్ అయితే కాన్ఫిగర్ అవుతుంది. ఈ డివైస్ అయితే మన వైఫైతో అయితే కనెక్ట్ చేసేసుకోవాలి. ఇందులో కూడా వైఫై అయితే మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసేసుకొని ఈ డివైస్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. డాష్ క్యామ్ అయితే సెటప్ అయితే అయిపోయింది. సో మన వీడియో అయితే చూద్దాము, ట్రావెలింగ్లో ఎలా వస్తుంది ఏందనేది అయితే ముందు చూద్దాం. కెమెరాని అయితే మన కార్లో అయితే సెటప్ చేసేసుకున్నాము. మన కార్లో ప్లేయర్ కూడా కనెక్ట్ అయితే చేసుకున్నాము. సో ఇది కెమెరా వ్యూ అయితే
ఫైనల్గా అయితే మన డాష్ కెమెరా అయితే మన కార్లో అయితే ఇన్స్టాల్ చేసాము. చూసారా ఎంత క్వాలిటీగా వస్తుంది, వీడియో కూడా చాలా బాగుంది. ఇదైతే మనం అయితే స్పీడ్గా పెట్టేసాము వీడియో. ఇదైతే ఇంకా చాలా వీడియోస్ కూడా వచ్చాయి మనకి ఫుటేజెస్. దీంట్లో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇదైతే మనం అయితే నైట్ కూడా రికార్డ్ చేసి అయితే చూసాము. నైట్ కూడా చాలా బాగుంది, క్లారిటీగా వస్తుంది. ఇదైతే 3500కి అరౌండ్ అయితే వర్తబుల్. దీనికంటే ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి, ఇంకా హెచ్డిఆర్ క్వాలిటీ కూడా ఉంటాయి. దానికైతే మీరు ట్రై చేసుకోండి, లేదంటే ఇదైతే ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ.